తర్వాత ఆమె కొత్త స్నేహితులను చేసుకుని మళ్ళీ బ్రతకడం నేర్చుకుంటుంది అని సలహా ఇస్తుంది. సో మిస్టర్ బీన్ చాలా నీరసంగా ఉంటాడు. కానీ డాక్టర్ ఆమె నా మాటలు అస్సలు వినట్లేదు. బయటికి వెళ్దాం అనేసరికి ఏడవడం మొదలు పెడుతుంది అంటాడు. అప్పుడు డాక్టర్, అలా అయితే మీరు ఆమె మీద కొంచెం ఒత్తిడి పెట్టాల్సిందే, లేదంటే త్వరలోనే ఆమె మీతో కూడా మాట్లాడడం మానేసి పూర్తిగా ఒంటరి అయిపోతుంది అంటుంది. తర్వాత ఆ రోజు రాత్రి ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తుంటారు. తింటున్నప్పుడు కూడా మే తన ముఖం మీద నుంచి ఆ బాక్స్ తీయదు. సో మిస్టర్ బీన్కి ఇంకా ఓపిక నశించిపోతుంది. చాలా కోపంగా, మే ఇప్పుడే ఆ బాక్స్ తీసే అంటాడు. మే సైలెంట్గా ఉంటుంది. మిస్టర్ బీన్ ఒక లోతైన శ్వాస తీసుకుని, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి, నాకు క్యాన్సర్ ఉంది అంటాడు. మే వ్యాన్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే మిస్టర్ బీన్ కంటిన్యూ చేస్తాడు, నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు, కానీ మే నువ్వు కూడా నీ తమ్ముడు వ్యాన్తో కలిసి స్కూల్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అయితే డాడ్ జోక్ చేస్తున్నాడని వాళ్ళిద్దరు అనుకుంటారు. కానీ మిస్టర్ బీన్ ముఖం చూస్తే సీరియస్గా ఉన్నట్లే అనిపిస్తుంది. సో తర్వాత మే ఏడుస్తూ